నిన్న నేపాల్లో వచ్చినటువంటి ఆకస్మిక వరదలకి భూకంపం కాదు. ఇదంతా కూడా హిమనీ సరస్సు బద్దలవ్వడం వల్ల జరిగినటువంటి ప్రమాదము. ఆ సరస్సు బద్దలవ్వడం వల్ల అక్కడి నుంచి మంచు ఆ కొండ చర్యల్లాగా ఒక్కసారిగా వచ్చి మీద పడడం, బోటే కోషి నదిలోకి ఈ వరదంతా రావడం, ఈ తర్వాత పర్వతాల మీద పడడం, ఆ తర్వాత అవి కూడా కొన్ని కూలిపోయి ఈ నదిలో పడడం వల్ల ఈ కొండ చర్యలు విరిగి పడిపోయి ఇంకా విపరీతమైనటువంటి ఒత్తిడి పడింది ఆ యొక్క నదిలో. దాంతో ఆకస్మికంగా ఈ వరదలన్నీ వచ్చి ఈ విధంగా విధ్వంసం సృష్టించి అని చెప్పి అమెరికా జియోలాజికల్ సర్వే చెప్తుంది. జపాన్ ఏమొచ్చేసి దీనికి భూకంపం తోడయ్యింది, ఖచ్చితంగా ఉదయం 8:37 ప్రాంతంలో 4.4 తీవ్రతతో భూకంపం కూడా వచ్చింది అని చెప్పి జపాన్ యొక్క సర్వే సంస్థ చెప్తుంది. సో మొత్తానికైతే ప్రళయం అయితే వచ్చింది, ఒక ప్రళయం. మనిషి జీవితం ఎంత దారుణం ఉంటుందో, ఎంత చిన్నగా ఉంటుందో ఈ యొక్క సంఘటన చూస్తే తెలుస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 160 మంది చనిపోయారు, కొన్ని వందల మంది, వాళ్ళు చెప్పడం అయితే 700 మంది అని చెప్తున్నారు, కానీ 1000 మందికి పైగానే గల్లంత అయిపోయారు.